నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనపర్తి నల్లకాలువ దిగువలో ఉన్న మసీదు వద్ద ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారని, అలాగే అర్హత కలిగిన ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనల వల్ల అనపర్తి నియోజకవర్గం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని అల్లాహ్ని వేడుకున్నారు. నేను ఇందాక ఇప్పుడు మాట్లాడిన ఒక మాట అన్నానండి. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు అన్నాను. ఇక్కడ అతిథులు ఎవరు లేరండి. ఇక్కడ ఎవరన్నా అతిథి ఉన్నారంటే అది రాజమండ్రి నుంచి వచ్చి నేను ఒక్కడిని మాత్రమే. ఉన్నదంతా అనపర్తి కుటుంబ సభ్యులే. నాయకుడు కార్యకర్తల తేడా లేకుండా అనపర్తి కుటుంబ సభ్యుల సమావేశం నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మన నూర్ అంజుమన్ ఇస్లాం ముస్లిం యూత్ సభ్యులందరూ కలిసి ఒక ఆత్మీయ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులకు ఉండే గొప్పతనం ఏంటంటే సార్, ఏ విధంగా ఒక అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అతను ఎంత స్థితిమంతుడైనా సరే కాళ్ళకి చెప్పులు లేకుండానే నేల మీదే నడవాలి, కటిక నేల మీద పడుకోవాలి. అదేవిధంగా ఇఫ్తార్ ఇది ఎవరైతే ఒక ముస్లిం వ్యక్తి ఉపవాసం ఉంటాడో అతను సూర్యోదయానికి అరగంట ముందు నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 14 గంటల పాటు కనీసం ఉమ్ముని కూడా కడుపులో పోనీకుండా ఉన్నాడంటే తనను తాను శిక్షించుకోవట్లేదండి, తనను తాను రక్షింపబడుతున్నాడన్న విషయాన్ని ప్రతి మానవుడు అర్థం చేసుకోవడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాన్ని పెట్టాడు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు, నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు మాత్రం కడుపు నిండా భుజిస్తే నీవు ముస్లింవి కావు. ఆ మాటలో ఎక్కడా కూడా నీ పొరుగునున్న ముస్లిం హిందూ అనే ప్రశ్న లేదండి. నీ పొరుగునున్న వాళ్ళు ఆకలితో ఉండగా నువ్వు మాత్రం కడుపు నిండా తింటే యు ఆర్ నాట్ ఏ ముస్లిం. నువ్వు ఏదైతే నేను ముస్లింని అల్లాని ఆరాధిస్తాను, నేను గొప్పవాడిని, స్వర్గానికి వెళ్తానని చెప్పుకుంటావో, నీ పొరుగునున్న వాళ్ళు ఆకలితో ఉండగా నువ్వు కడుపు నిండా తింటే నువ్వు అసలు ముస్లిమే కావు. అటువంటి ధర్మం అండి ఇస్లాం ధర్మం నేర్పేది. మేము ఒకటే చెప్తామండి, లక్షల కోట్ల చదరపు మైళ్ళ నేల కాదు మా భారతదేశం అంటే. ఇక్కడున్న ముస్లిం అందరూ నివసించేది ఎక్కడంటే 100 కోట్ల మంది హిందూ సోదరుల హృదయాలే మా స్థిరమైన భారతదేశం నుంచి మేము ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి మన అనపర్తి నియోజకవర్గంలో ముస్లింల అభివృద్ధి ఎలా ఉందంటే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు శాసనసభ్యులు అవడానికి ముందు అయిన తర్వాత అని చెప్తే చాలు, చిన్న పిల్లోడిగానే అర్థమైపోతుంది ముస్లింలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందారు. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఒక్క ముస్లిం కూడా ఇల్లు లేదని ఇబ్బంది పడకూడదు. సహజంగా అందరితో పాటు చేయాలంటే అందరితో పాటు ఇవ్వచ్చు, కానీ ముస్లింల స్థితిగతులు, వారి పేదరికం, ఏ విధంగా వారు చేయి చాపడానికి తొందరగా ముందుకు రారో, ఏ విధంగా ప్రభుత్వ సాయం పొందడానికి వారికి సరైన అవగాహన ఉండదన్న ఆలోచనతో ఎక్కడైనా పర్లేదు కానీ నా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం అన్నవాడు సొంత ఊరు లేకుండా ఉండకూడదన్న వజ్ర సంకల్పంతో ఉన్న గొప్ప వ్యక్తి మన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. మరి ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి. భారతదేశంలో ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దానికి ఒక కొలమాను సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇచ్చిన 4% వల్ల వాస్తవం చెప్తున్నాను సార్, అంతవరకు ముస్లింల పిల్లలు ఈ స్థాయిలో చదవగలరనే విషయం కూడా ప్రపంచానికి తెలియదండి. అమెరికా అధ్యక్షుడి హృదయాన్ని నిత్యం పరిశీలించడానికి 32 మంది డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుంది. అందులో వైఎస్ఆర్ ఇచ్చిన 4% రిజర్వేషన్ ద్వారా చదువుకున్న ఒక ముస్లిం డాక్టర్ ఉన్నాడన్న విషయం కూడా ప్రపంచానికి ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ 4% రిజర్వేషన్ వల్ల ఆటో నడుపుకునే వాళ్ళ పిల్లలు, మాంసం కొట్టుకునే వాళ్ళ పిల్లలు, పాతిమ సామాన్లు అమ్ముకునే వాళ్ళు, అంటే అక్కడ నీ మతంతో పని లేదు, నీ ప్రతిభతో తప్ప అనే విషయాన్ని గుర్తించిన గొప్ప డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్ ఆయన విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఇస్తే, రాజకీయాల్లో సైతం మాకు 4% రిజర్వేషన్ ఇచ్చి
గత ఎన్నికల్లో 4 సీట్లు ముస్లింలకు ఇచ్చి 5 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 175 లో నిక్కచ్చిగా ముస్లింలకు 4% ఇవ్వాలని ఈ ఎన్నికల్లో 7 ముస్లిం అభ్యర్థులకు శాసనసభలో అవకాశం కల్పిస్తున్నారు. మరి మనం క్షేమంగా ఉన్నామా, ధైర్యంగా ఉన్నామా? ఇంతవరకు అయితే బాగానే ఉంది కదా. 5 ఏళ్ళు అద్భుతంగా గడిచాయి. ఏ ముస్లిం అక్క చెల్లెమ్మ కూడా ఏ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ ఏ అధికారి చుట్టూ కానీ తిరిగే అవసరం లేకుండా కనీసం తన ముఖాన్ని కూడా బుర్ఖా కూడా తొలగించకుండా తన ఇంటి గడపకి అన్ని పథకాలు వచ్చాయి. మరి శాశ్వతమా?